అందరికీ నమస్కారం. ఆలపాటి చమక్కులు కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి 225వ ఎపిసోడ్కి సుస్వాగతం. పోయిన వారం మనం భగవద్గీతను గురించి చెప్తూ భగవద్గీత ఏమిటి, భగవద్గీతను ఏ విధంగా మనం తెలుసుకోవాలి అనేటువంటి విషయంతో మనం ముగించాం. గుర్తుంది కదా? భగవద్గీత అంటే భగవంతుడు ప్రసాదించినటువంటి గీత అని మనం చెప్పుకున్నామే. ఎక్కడ పుట్టింది భగవద్గీత? ఎప్పుడు పుట్టింది భగవద్గీత? ఎందుకు పుట్టింది భగవద్గీత? ఆనాటి నుంచి యుగాలు మారినా జగాలు మారినా మనుషుల జీవితాలలో ఒక ముఖ్యమైనటువంటి పాత్ర పోషించేంత స్థాయిలో అంత గొప్పగా ఎందుకు ఉంటుంది భగవద్గీత అంటే, భగవద్గీత ధర్మస్వరూపం. ఈ ప్రపంచంలో ఆనాటి యుగం నుంచి ఈనాటి యుగం వరకు, ఈనాటి యుగం నుంచి ఏనాటి యుగం వరకైనా ధర్మం అధర్మం రెండూ ఉంటాయి. ధర్మం కుడి చేత్తో చెప్దాం, ధర్మం అధర్మం రెండూ ఉంటాయి. అధర్మం ఉండకూడదు, ధర్మం ఉండాలి. అది మనిషి జీవితానికి హితకరం, శ్రేయస్కరం, శ్రేయోదాయకం. లేకపోతే మనిషి జీవితం అల్లకల్లోలమైపోతుంది, ఉండాల్సినట్లుగా ఉండదు. కాబట్టి ధర్మో రక్షతి రక్షితః అని మనం చెప్పుకునేటట్టుగా ఆ ధర్మాన్ని మనం రక్షించుకుంటేనే అది రక్షింపబడుతుంది. లేకపోతే అధర్మం పెరిగిపోతుంది, ధర్మం క్షీణిస్తుంది అనేటువంటి విషయాలని గుర్తుపెట్టుకుంటూ భగవద్గీతను గురించి కాస్త ఆలోచిద్దాం. ధర్మక్షేత్రే కురుక్షేత్రే అంటారు. మనకి ఒక తమాషా విషయం ఏంటంటే, పుట్టినప్పటి నుంచి అనేక రకాల అద్భుతమైనటువంటి లీలలు చేసి ఏదైనా చేయగలిగినటువంటి వాడు శ్రీకృష్ణుడు. మనకి మత్స్య కూర్మ వరాహ నరసింహ వామన భృగురామ శ్రీరామ అయిన తర్వాత వచ్చేటువంటి శ్రీకృష్ణ అవతారంలో, రాముడి అవతారంలో మనిషిగా పుట్టినటువంటి వాడు ఎలా ఉండాలి అని చూపించినటువంటి పరమాత్ముడు మహావిష్ణువు శ్రీకృష్ణ అవతారంలో లీలా రూపాలు, అనేక లీలలు చూపిస్తూ ఎట్లా ఉండాలనే చూపించాడు ఆయన. అటువంటి శ్రీకృష్ణుడు చిటికిన వేలుతో గోవర్ధన పర్వతం ఎత్తిన ఆయన, ఒక్క ఫ్లూట్ వాయిస్తే గోవులు గోపికలందరూ రప్పించిన ఆయన, చిన్నప్పుడే పోతనని లేకపోతే శకటాసురుణ్ణి లేకపోతే వాణ్ణి వీణ్ణి ఇట్లా అంతా సంహరించేసిన ఆయన, కౌరవులకి పాండవులకి మధ్య యుద్ధం వస్తే ఆపలేడా? అధర్మం ప్రబలిపోతుంటే, ధర్మం సన్నగిల్లుతుంటే, ధర్మం క్షీణిస్తుంటే దానికి ఏం చేయాలి అనేది ఆయన తలుచుకుంటే ఒక్క క్షణంలో చేయగలడు కదా. అప్పుడు భగవద్గీత వచ్చేది కాదు. ఎదురుగా చూస్తుంటే నా చుట్టాలు, నా తోడబుట్టిన వాళ్ళు, నాకు పాఠాలు నేర్పిన గురుదేవులు, నేను ఎంతగానో ఆదరించేటువంటి మహానుభావులు, వీళ్ళందరి మీద నేను అస్త్రశస్త్రాలు ఉపయోగించడమా, నేను వాళ్ళతో యుద్ధం చేయడమా, అమ్మో నా వల్ల కాదు బావా అని అర్జునుడు రథం దిగి వెళ్ళిపోతుంటే, ఆగవయ్యా ఆగు అని ఆపి ఏం చేశాడు కృష్ణుడు? అప్పుడు భగవద్గీత ప్రబోధించాడు. 18 అధ్యాయాలు 700 శ్లోకాలు ఉండేటువంటి భగవద్గీతలో అర్జునుడికి జీవితం పట్ల ఒక అవగాహన కలిగించి, మనిషి చేసేటువంటి పనుల యొక్క ఆంతర్యాలని గుర్తెరిగేలాగా చేసి కర్తవ్య ఉన్ముఖుడిగా చేయటం అనేటువంటి విషయానికి ప్రోది చేసినటువంటిది భగవద్గీత. ఇదంతా దేనికి? ధర్మాన్ని రక్షించడం కోసం. అధర్మం పెచ్చరిల్లిపోతున్నప్పుడు, ధర్మం సన్నగిల్లిపోతున్నప్పుడు ఆ ధర్మాన్ని రక్షించుకోవటం కోసం, ధర్మాన్ని పదిలంగా 10 కాలాల పాటు కాపాడుకోవటం కోసం ఏం చెయ్యాలి? ధర్మయుద్ధం చెయ్యాలి. అవతల వాళ్ళని సంహరించడం అంటే ఆ మనుషులలోని అక్కరలేనటువంటి అవగుణాలతో నిండినటువంటి వాళ్ళని సంహరించడం, అధర్మంతో ప్రవర్తిస్తున్నటువంటి వాళ్ళని సంహరించడం, ధర్మాన్ని కాపాడటం, ధర్మాన్ని నిలబెట్టడం, ధర్మాన్ని మళ్ళీ పడిపోకుండా ఉంచటం. అందుకొచ్చింది భగవద్గీత. లేకపోతే కృష్ణుడు ఒక చీటికేస్తే అంతా చేసేయగలడు. అప్పుడు ఇంకా ఈ భగవద్గీత వచ్చేది కాదు. 18 అధ్యాయాల్లో 700 శ్లోకాల ద్వారా
మనిషి జీవితానికి సంబంధించినటువంటి ఎన్నో విషయాలని ఉదాహరణలతో సహా చెప్పినటువంటి భగవద్గీతలో మనిషి జీవితం ఎలా ఉండాలి, మనిషి ఎలా నడుచుకోవాలి, ఎలా ఆలోచించాలి, ఎలా ఉండకూడదు, ఎలా ఉండాలి అనేటువంటి విషయాలన్నింటినీ చక్కగా అర్థమయ్యేలాగా, వంట పట్టేలాగా, ఆచరణ సాధ్యమయ్యేలాగా చేసినటువంటిది భగవద్గీత. అందుకు పుట్టింది భగవద్గీత. చివరగా ఇంకొక మాట చెప్పుకుందాం ఈ ఎపిసోడ్లో. అనేక పుస్తకాలలో ఉండేలాగా అధ్యాయాలు, ఫస్ట్ ఆఫ్ ఆల్ భగవద్గీత పుస్తకం కాదు, భగవద్గీత ధర్మస్వరూపం, ధర్మ పరిరక్షణకి పనికొచ్చేటువంటి గ్రంథరాజం. అనేక పుస్తకాలలో, అనేక గ్రంథాలలో ఏంటి అధ్యాయాలు ఉంటాయి. ప్రథమ అధ్యాయం అని, ప్రథమ అంకమని, ఇలా రకరకాలు. మీలో ఎంతమంది గుర్తుందో, లేదా ఇప్పుడు నేను చెప్తుంటే అవునవునవునవును అని అందరూ అంటారు. ప్రతి అధ్యాయం పేరు యోగము. అంటే ఈ 18 అధ్యాయాలకు కూడా సో అండ్ సో యోగము, విభూతి యోగము, ఇంకోటి అన్ని యోగము అని ఉంటుంది. చిన్న పాయింట్ లాగా కనిపించేటువంటి ఈ విషయం భగవద్గీత ఎంత గొప్పదో అందువలన ఆ అధ్యాయాలకి పేరు యోగము అని పెట్టారు అనేటువంటి విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకుంటూ మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో కలుస్తున్నాం. అంతవరకు సెలవు. సే లవ్. ప్రేమతో మీ ఆలపాటి.